ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నేను పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటానని దావీదు చెప్పడం లేదు కానీ, లేకపోతే మరి వేరే వేరే ప్రాంతాలలో నేను పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటానని ఆయన సెలవీయడం లేదు కానీ, దావీదు చెబుతున్నటువంటి మాట, దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నేను ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన చెప్పేటువంటి మాట నేనైతే. హల్లెలూయా. ఎవరు? నేనైతే. సో గమనించండి, నేనైతే అనగా ఆయన ఎందుకు ఆ మాట చెబుతున్నాడు? ఆ మాట చెప్పడానికి గల ముఖ్య కారణం ఏంటి అని అంటే, దేవుని మీద ఆధారపడినందున. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనైతే అనేటువంటి మాట దేనిని సూచిస్తుందనంటే, నేను దేవుని మీద ఆధారపడి ఉన్నాను గనక, దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నాను గనక, దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను గనక, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, ఇరుకు బాధలు ఏమొచ్చినప్పటికీ కూడా నేను దేవునికి దూరముగా ఉండక దేవునికి సమీపముగా ఉండి జీవిస్తూ ఉన్నాను గనక, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. హల్లెలూయా. ఎలా ఉన్నాడంట? ఉంటాను అని చెప్పడం లేదండి. ఉంటాను అని చెబితే అది ఫ్యూచర్ వర్డ్, ఓకేనా? భవిష్యత్తులో ఒకవేళ ఉంటాడేమో తెలియజేస్తున్నాడు మనం అనుకోవచ్చు. కానీ ఆయన చెప్తున్నట్టు మాట ఉంటాను అని చెప్పటం లేదు, ఉన్నాను. హల్లెలూయా. ప్రస్తుతం ఉన్నటువంటి తన యొక్క స్థితిని మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క మందిరములో ఉంటే నేను పచ్చగా ఉంటాను. ఎవరుంటారు దేవుని మందిరములో? దావీదు వలె ఎవరైతే దేవుని విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే నమ్మిక ఉంచుతారో, ఎవరు దేవుని యొక్క సహవాసాన్ని ఇష్టపడతారో, ఎవరు దేవుని యొక్క మార్గాన్ని ప్రేమిస్తారో, ఎవరు దేవుని యొక్క మార్గంలో వర్ధిల్లాలని కోరుకుంటారో, ఎవరైతే దేవునిలోనే నేను జీవించాలని ఆశ కలిగి ఉంటారో, అలాంటి వారు వర్ధిల్లుతారు. హల్లెలూయా. బలవంతంగా వచ్చి దేవుని మందిరంలో కూర్చొని వర్ధిల్లరండి. బలవంతంగా వచ్చి దేవుని యొక్క సన్నిధిలో కొంత సమయం గడపకపోతే బాగోదులే అని ఎవరో ఏమో అనుకుంటారేమోనే అని బలవంతంగా వచ్చి కూర్చుంటే ఎంత మాత్రం కూడా నువ్వు ఫలించవు. నువ్వు దేవుని సన్నిధిని ప్రేమించే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే, దేవుని యొక్క మందిరాన్ని ప్రేమించే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే, దేవుడి మీద నీకు ఆశ నమ్మకముగా ఉన్నట్లయితే నువ్వు నిజముగా ఫలించే వ్యక్తిగా నువ్వు ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మందిరము, ఈ వాక్యం మనకి ఇంకా అంటే దీని గురించి డీప్గా చెప్పుకుంటూ పోవాలంటే చాలా ఉన్నాయి కానీ, సో నేను సింపుల్గా చెప్పుకుంటూ పోతా కొన్ని విషయాలే. దేవుని యొక్క మందిరము దేనికి సూచనగా ఉంది, ఏ విధముగా మనకు ఉపయోగపడే విధంగా ఉందనంటే మన యొక్క జీవితానికి ఆశీర్వాదకరముగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏంటంట? ఏ రకంగా ఉంది? ఆశీర్వాదకరముగా, మనములను పచ్చగా ఉంచే విధముగా దేవుని మందిరం ఉంటుంది. దేవుని యొక్క మందిర స్థలము ఆ విధముగా ఉంటుందండి. ఎండిపోయే స్థితిలో దేవుని యొక్క మందిరం మనల్ని పెట్టదు. హల్లెలూయా. కృషించిపోయే స్థితిలో దేవుని యొక్క మందిరం మనల్ని నిలపదు. హల్లెలూయా. చనిపోయేటువంటి సచ్చిన స్థితిలో దేవుని యొక్క మందిరం మనల్ని నిలపదండి. హల్లెలూయా. పచ్చగా ఉండే విధముగా దేవుని యొక్క మందిరం మన జీవితాలకు ఉపయోగపడుతుంటుంది. హల్లెలూయా. అందుకే దేవుని యొక్క మందిరానికి రావడం నేర్చుకోండి. దేవుని యొక్క మందిరములో సమయాన్ని గడపడానికి ఇష్టపడండి. దేవుని యొక్క మందిరములో పరిచర్యడానికి ఇష్టపడండి. దేవుని యొక్క మందిరాన్ని ప్రేమించడం ఇష్టపడండి. దేవుని యొక్క మందిరంతో సహవాసము కలిగి ఉండడానికి ఇష్టపడండి. మీరు పచ్చగా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు కారణం ఏంటి? కొన్ని వాక్యాలు మనం చదువుకున్నట్లయితే మనం కొంచెం లోతుగా వెళ్దామండి. ఇదే కీర్తనలు 1వ కీర్తనను మనం చదువుకుందాం. ఇంతకు పచ్చగా ఒక చెట్టు ఉండాలి అని అంటే దానికి ఏం అవసరమో ఒక వాక్యం చదువుకుందాం. 1వ కీర్తన 3వ వాక్యం మనం చదువుకుందామండి. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక చెట్టు పచ్చగా ఉండాలన్నా, ఒక చెట్టు బలముగా ఉండాలన్నా, కృషించిపోకుండా ఎండిపోకుండా చాలా పచ్చగాను లేకపోతే మంచి స్థితిలో ఉండాలంటే ఆ చెట్టుకు చాలా వరకు పోషకాలు అందేటువంటి స్థలములో అది ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ రాయబడినటువంటి మాట, నీటి కాలవల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండును. సో నీటి కాలవన గట్టున ఉన్నటువంటి చెట్టు ఎంత మాత్రం కూడా చింతించదండి, ఎంత మాత్రము దిగులు పడదు. అరే నాకు నీరు పోసేవారు లేరే, నాకు నీరు ఎట్లాగో, నాకు ఎవరొచ్చి నీళ్ళు పోస్తారన్న చింత దిగులు ఎంత మాత్రం కూడా దానికి ఉండనే ఉండదు. ఎందుకో తెలుసా? అది నీటి కాలువ యోరన అనగా నీటి కాలువ గట్టున ఉంది గనుక, నీటి కాలువ ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది గనక
ఆ వచ్చేటువంటి నీరు ఏమైతే ఉంటుందో దాని వేర్లకు అందుతూ ఉంటాయి. హల్లెలూయా. కనుక అది ఎంత మాత్రం కూడా ఎండిపోదు, ఎంత మాత్రం కూడా ఏమంటారు ఎండిపోయే స్థితిలోనికి వెళ్ళదు. నేను ఎండిపోతానేమన్న చింత దానికి ఎంత మాత్రం కూడా ఉండనే ఉండదు. కారణం ఏంటి అని అంటే నీటి కాలువ యోరనది ఉన్నది. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మొక్క లేకపోతే ఒక చెట్టు పచ్చగా ఉండాలంటే నీరు చాలా చాలా ప్రాముఖ్యం. నీరు లేకపోతే కంపల్సరిగా ఎండిపోతుందన్న సంగతి మనందరికీ తెలిసిందే. దావీదు గారు అంటున్నారు, నేను దేవుని యొక్క మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ప్రతి చెట్టు కూడా నీటి కాలువ యోరన నాటబడితే అది పచ్చగా ఉంటుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటే దావీదు చెప్పేటువంటి మాట, నేను దేవుని యొక్క మందిరములో పచ్చగా ఉంటాను. హల్లెలూయా. వాట్ ఈస్ ద రీజన్? లేకపోతే ఏంటి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? వాస్తవానికి బైబిలే చెప్తున్నటువంటి మాట, నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక ఫలమిచ్చే చెట్టు వలె ఉంటుంది. అనగా నీటి కాలువ గట్టున ఉన్నటువంటి చెట్టు ఫలమిచ్చేటువంటి లాగా ఉంటుంది, ఎండిపోయేదానిలాగా ఉండదని చెప్తుంది. మరి అదే దావీదు గారు అంటున్నటువంటి మాట ఏంటి తెలుసా? కీర్తనల్లో, నేను దేవుని యొక్క మందిరంలో పచ్చగా ఉంటాను. ఒక చెట్టు బ్రతకాలంటే నీరు అవసరం. ఒక చెట్టు బ్రతకాలంటే నీరుండేటువంటి స్థలము దానికి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఒక చెట్టు బ్రతకాలంటే నీటి మీద ఆధారపడి ఉంటుంది. ఒక మానవుడు బ్రతకాలన్నా కూడా దేవుని యొక్క సహాయం చాలా అవసరం. హల్లెలూయా. ఎక్కడెక్కడో తిరిగితే నువ్వు ఎదగవండి, ఎక్కడెక్కడో తిరిగితే నీ బ్రతుకు పచ్చగా ఉండదు, ఎక్కడెక్కడో తిరిగితే నీ బ్రతుకు ఫలభరితంగా ఉండదు. ఎక్కడెక్కడో ఉంటే ఒకవేళ కొన్ని దినాలు నువ్వు ఫలించవచ్చేమో, కానీ ఆ తర్వాత నీరు లేనందువల్ల నువ్వు ఎండిపోవచ్చేమో. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని యొక్క మందిరములో ఉంచారో, దేవుని యొక్క మందిరములో నాటబడిన వారిగా ఉంచారో, దేవుని మందిర ఆవరణములో ఉంచారో, అట్టివారు ఫలించేటువంటి వారిగా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక వాక్యం మనం చదువుకుందాం. ఇదే కీర్తనలు 91వ కీర్తన మనం చదువుకుందాం ఒకసారి. 92వ కీర్తన 92వ కీర్తన 13వ వాక్యం మనం చదువుకుందామండి. 13వ వచనం, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కీర్తనకారుడైనటువంటి దావీదు గారు ఏమంటున్నాడు అని అంటే, దేవుని యొక్క మందిరములో నేను పచ్చగా ఉంటాను అంటున్నాడు. ఈ 92వ కీర్తనలో కూడా మనం గమనిస్తే రాయబడినటువంటి మాట, యెహోవా మందిర ఆవరణములో నాటబడిన వారై వారు మన దేవుని యొక్క ఆవరణములో వర్ధిల్లుతారు. ఏంటంట? దేవుని మందిరములో నువ్వు ఉన్నా, దేవుని యొక్క మందిర ఆవరణలో నాటబడిన వ్యక్తిగా ఉన్నా కూడా నీ జీవితం ఎలాగుంటుందంటే వర్ధిల్లే విధముగా ఉంటుంది, అభివృద్ధి చెందే విధముగా ఉంటుంది, ఆశీర్వాదం వైపు నీ జీవితం పరుగులెడుతూ ఉంటుంది, దీవెన వైపు నీ జీవితాన్ని నీ కుటుంబం నడిపించుకుంటావు. దేవుని యొక్క మందిరానికి బయట ఉంటే, దేవుని యొక్క ఆవరణాలకు బయట నువ్వు నాటబడినట్లయితే నువ్వు ఎండిపోతావు. ఎందుకనంటే నీకు దొరకాల్సిన నీరు దొరకక. ఒక చెట్టు నీరుండేటువంటి స్థలములో ఉంటే అది ఎంత ఏపుగా పెరుగుద్దో, ఒక మానవుడు కూడా దేవుని యొక్క సహవాసంలోను దేవుని యొక్క మందిర ఆవరణములతోటి సహవాసాన్ని కలిగి ఉన్నప్పుడు ఆ వ్యక్తి కూడా పచ్చగా ఉంటాడు, లేక దీవించబడే వ్యక్తిగా ఉంటాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకు కారణం ఏంటి అని అంటే ఒక వాక్యం మనం చదువుకుందాం. ఏ విధముగా మనము దేవుని యొక్క మందిర ఆవరణ ఉంటే మనము ఫలించగలుగుతాము, లేకపోతే ఆశీర్వదించబడతామో ఒక వాక్యం చదువుకుందాం. అదే కీర్తనలు 1వ కీర్తన 2వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 1వ కీర్తన 2వ వచనం. కీర్తనలో 1వ కీర్తన 2వ వచనం, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ చెప్తున్నటువంటి మాట, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. దేవుని యొక్క మందిరంలోనికి నీకు వస్తే దొరికేటువంటిది సమృద్ధి అయినటువంటి దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా. నీరు దేనికి సాదృశ్యం అంటే వాక్యానికి సాదృశ్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనము బయట కనిపించేటువంటి చెట్లను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వాటికి నీరు అవసరం. మానవుడిగా మనము ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఎదగాలన్నా, ఒక మంచి విలువ కలిగినటువంటి వ్యక్తిగా మనము పెరగాలన్నా, మన జీవితాన్ని చెడు అలవాట్లతోటి మన యొక్క శరీరాన్ని ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా ఉండాలన్నా మనకు ఆరోగ్యకరమైనటువంటి జీవితం చాలా చాలా అవసరం.
అది దేవుని యొక్క మందిరంలో దేవుని వాక్యం చేత మనం చాలా నేర్చుకుంటాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మందిరంలో ఎందుకు దావీదు గారు పచ్చగా ఉన్నానని అంటూ ఉన్నాడంటే 92వ కీర్తనలో దేవుని మందిర ఆవరణలు నాటబడినాయి, వారు వర్ధిల్లుతారని ఎందుకు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క మందిరంలో ఉన్నవారు ఎందుకు వర్ధిల్లబడతారు, దీవించబడతారు? కారణం ఏంటనంటే దేవుని యొక్క వాక్యము వారికి అందించబడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. నీరు నీ జీవితానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. నీ జీవితంలో దీవెనలు పొందుకోవడానికి, నీ జీవితంలో ఆశీర్వాదాలు పొందుకోవడానికి, నీ జీవితంలో మేలులు పొందుకోవడానికి, ఆరోగ్యకరమైన జీవితాన్ని జీవించడానికి దేవుని యొక్క మందిరములో చెప్పబడుతున్నటువంటి వాక్యము నీకెంతగానో ఉపయోగపడుతుంటుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ రోజుల్లో మంచి మాటలు చెప్పేటువంటి వారు ఎవరో లేరండి. మంచిని ప్రేమించేటువంటి వారు ఎవరో లేరు. ఎక్కడికి వెళ్ళినా కూడా మన ముందు మంచి వారిలాగా నటించడానికి ప్రయత్నం చేస్తారు. అది మనం నమ్మి బోల్తా పడతాం. ఈ మధ్య ఒక నాయకుడు పాపం బోల్తా పడిపోయాడు, ప్రజలు మంచోళ్ళు కదా అని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, మంచితనము లోకంలో ఎక్కడా నీకు దొరకదండి. నువ్వు ఎంత మంచి చేసుకున్నా తిరిగి నీకు మంచి చేసేటువంటి వారు నీకు ఈ రోజుల్లో దొరకరు. దేవుని యొక్క మందిరం అలాగ ఉండదండి. మంచిని నేర్పిస్తూ ఉంటుంది, మంచిని ప్రేమించమని చెబుతూ ఉంటుంది. నీలో మంచి సుగుణాలు ఎదగడానికి, పెరగడానికి దేవుని యొక్క మందిరం స్థలము నీకు ఎంతగానో ఉపయోగపడుతుంటుంది. దేవుని వాక్యం ద్వారా నాకేంటయ్యా మేలు అనుకోవచ్చు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం నీలో ఉన్నటువంటి ఆటంకాలను తొలగించి వేస్తుంటుంది, నీలో ఉన్న అడ్డంకులను తీసివేస్తుంటుంది. అనగా నీ జీవితము ఎదుగుదలని ఇవ్వకుండా ఏవైతే ఆటంకపరుస్తూ ఉన్నాయో, నీ యొక్క ఆరోగ్యాన్ని చెడిపేసే చెడలవాట్లు ఏమైతే ఉంటాయో వాటిని దేవుని యొక్క వాక్యం ఖండిస్తూ ఉంటుంది. పాపము జోలికి వెళ్ళనీయకుండా, పాపం మన జీవితానికి చెదల వంటిదని ఇంతకుముందు చెప్పే వాక్యంలో, పాపము నీలో ఉన్నట్లయితే చెదలు పట్టినటువంటి కట్టెలాగుంటావు, చెట్టులాగుంటావు. చెదలు ఒక కట్టిగా పట్టిందంటే తినేసుకుంటూ పోతూ ఉంటుంది. పాపము కూడా నీ జీవితంలో ఒకవేళ దాగి ఉన్నట్లయితే, హత్తుకొని ఉన్నట్లయితే నిజముగానే అది మనల్ని తినేసే విధంగా ఉంటుందండి. సో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం పాపం మనలో నుంచి తీసివేస్తుంటుంది. మనలో ఉన్న అపవిత్రత, మనలో ఉన్న దుర్నీతి, మనలో ఉన్న చెడుతనం, మనలో ఉన్న కల్మషం ఏమైతే ఉంటుందో సమస్తాన్ని కూడా దేవుని యొక్క వాక్యం తీసివేసి పరిశుద్ధముగా ఉంచడానికి ప్రయత్నం చేస్తుంటుంది. హల్లెలూయా. వాక్యాన్ని అంగీకరించేటువంటి వారు, వాక్యాన్ని ప్రేమించేటువంటి వారు తమలో ఉన్న చెడుతనాన్ని తీసివేసుకొని, తమలో ఉన్న దుర్మార్గతను తీసివేసుకొని, తమలో ఉన్న చెడు నడవడికను తీసివేసుకొని పరిశుద్ధముగా జీవించడానికి ఇష్టపడతారు. అలాంటి వారి జీవితము ఎంతో ఆనందకరంగా, సంతోషకరంగా ఉంటుంది. వారి కుటుంబాలు ఎంతగానో వర్ధిల్లించబడుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుని యొక్క వాక్యం మనకు అనేక రకాలుగా మేలు చేసే విధముగా ఉంటుంది. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఒక చెట్టుకు నీరు ఎంత అవసరమో మనకు దేవుని యొక్క వాక్యం కూడా చాలా చాలా అవసరం. దేవుని యొక్క వాక్యం విని ప్రతి ఒక్కరు కూడా, దేవుని యొక్క వాక్యానుసారంగా విని నడుచుకున్న ప్రతి ఒక్కరి జీవితము కూడా చెట్టు ఏ విధముగా అది వారవారక అది ఎండిపోక ఫలిస్తూ ఉంటుందో నీ జీవితం కూడా ఎప్పుడు కూడా పచ్చగా ఉంటుంది. ఫలించే వ్యక్తిగా నువ్వు ఉంటావు, దీవించబడిన వ్యక్తిగా ఉంటావు, ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఉంటావు, ఇతరులకు మేలు చేసే వ్యక్తిగా నీవు ఉంటావు. నీ ద్వారా ఇతరులు ఆశీర్వదించబడేటువంటి వారిగా దేవుడు నిన్ను మారుస్తాడు. దేవుని యొక్క వాక్యం అనగా వాక్యం అనేటువంటి నీరుకున్నటువంటి శక్తి అదండి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మందిరానికి రావడం నేర్చుకో, దేవుని యొక్క మందిరంలో నాటబడటం నేర్చుకో. చాలా మంది వచ్చిపోతూ ఉంటారు, వచ్చిపోతే సుఖం ఉండదండి. నాటబడాలా. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఏం చెయ్యాలా? నాటబడాలా. కొంతమంది ఎక్కడెక్కడో నాటబడి వస్తూ ఉంటారు, ఎక్కడెక్కడో నాటబడి వస్తుంటారు. అలా చేయకండి. దేవుని యొక్క మందిరములో ఒక చోట నువ్వు నాటబడిన వ్యక్తిగా ఉంటే నువ్వు ఫలించబడతావు. ఇక్కడ నాటబడిన వాళ్ళుగా ఉంటారు. ఇక్కడ నాటబడిన మొక్క పెరికేసి మళ్ళీ ఇంకో చోట నాటామనుకోండి, ఎలా ఉంటుంది? అది బతికితే బతుకుద్ది, లేకపోతే లేదు. ఆడ కూడా నచ్చలేదు అనుకోండి, మళ్ళీ ఆడ నుంచి పెరికేసి పడి మళ్ళీ ఇంకో చోట నాటుతాం. ఇలా నాటుకుంటా పోతా ఉంటే మనం ఏమన్నా పెద్దోళ్ళం అవుతామా? కొంతమంది విశ్వాసులు కూడా అలాగే ఉంటారండి. ఒక సంఘంలో నాటబడతారు, అబ్బా ఇది బాగలేదు చెప్పి మళ్ళీ ఇంకో సంఘంలోకి పోతారు. ఆడ కొన్ని రోజులు వస్తాడు, అది కూడా బాగా చెప్పి అది కూడా తీసుకెళ్ళి మళ్ళీ ఇంకో చోట నాటుకుంటా పోతుంటారు. ఇలా పెరికేసుకుంటారు, నాటుకుంటారు, పెరికేసుకుంటారు, నాటుకుంటారు. ఇలా పోవడం వల్ల జీవితంలో ఆశీర్వాదం అనేది రాదు. ఒక మొక్కను పెరికిన తర్వాత ఒక చోట నాటితే బ్రతికితే బ్రతుకుద్ది, లేకపోతే లేదు. తిరిగి మరలా ప్లస్ తిరిగి వేరే దిక్కు నాటాలంటే తప్పకుండా చచ్చిపోద్ది. ఎదుగుదల రాదు, పచ్చగా ఉండదు.
దానికి ఎంత మాత్రం కూడా బ్రతికేటువంటి ఏమంటారు శక్తి సామర్థ్యతలు ఎంత మాత్రం కూడా ఉండవండి. ఈ రోజుల్లో చాలామంది విశ్వాసుల పరిస్థితి ఇదే. ఒక చోట నాటబడరు. ఏంటిది? ఒక చోట నాటబడరు, ఎక్కడెక్కడో నాటబడుకుంటా వచ్చుకుంటా ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం అనేటువంటి నీరు నీకు ఎక్కడ సమృద్ధి దొరుకుతూ ఉందో, పరిశుద్ధాత్మతో కూడిన సన్నిధి ఎక్కడ సమృద్ధిగా నీకు దొరుకుతూ ఉంటుందో, నువ్వు అక్కడ నాటబడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు పచ్చగా ఉంటావు, వర్ధిల్లింపబడతావు,